హలో అండి. నేను డాక్టర్ సాయి శ్రీకృష్ణ, కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, యాపిల్ హాస్పిటల్ తణుకు. నా దగ్గర వచ్చిన చాలా మంది పేషెంట్స్‌లో బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి మన సర్జరీ అని చెప్పిన తర్వాత వాళ్ళు కామన్‌గా అడిగే క్వెషన్ ఏంటి అంటే, నాకు స్పైన్ సర్జరీ అంటే వెన్నుపూసకి ఆపరేషన్ ఏమన్నా అయితే గనక నా కాళ్ళు 2 చచ్చిపడిపోతాయా అని అడగటం కామన్‌గా చూస్తున్నామండి. దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, యూజువల్లీ వెన్నుపాము అనేది పైన అంటే నడుంకి పై భాగం వరకే ఉంటదన్నమాట. దాని తర్వాత వచ్చేవి అన్ని ఇండివిడ్యువల్ నరాలు, అంటే ఒక కాళ్ళు ఒక భాగానికి సప్లై చేసే నరం అట్లా ఇండివిడ్యువల్ గా ఉంటాయి అన్నమాట. మనం కింద భాగం నడుంకి ఆపరేషన్ చేసినప్పుడు వెన్ను పాము అనేది పైనే ఎండ్ అయిపోతుంది కాబట్టి యూజువల్లీ వెన్ను పాముకి ఇంజరీ అయితే గనక కాళ్ళు చేతులు చచ్చిపడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనం కింద చేసేటప్పుడు ఆ లెవెల్లో ఇండివిడ్యువల్ నరాలు ఉండడం జరుగుతుంది, కానీ ఈ వెన్ను పాము అనేది లేకపోవటం వల్ల యూజువల్లీ కాళ్ళు చచ్చిపడిపోవడం చేతులు చచ్చిపోవడం అనేది కామన్ గా జరగదు. ఒకవేళ గనక మనము ఏదన్నా ఇంజరీ అయింది అంటే కనుక ఆ ఇండివిడ్యువల్ నరానికి అవుతుంది కాబట్టి, కానీ వెన్ను పాముకైతే జరగదు. సో ఇండివిడ్యువల్ నరం ఏదన్నా కొంచెం డ్యామేజ్ అయిపోతే చిన్నపాటి డిఫెక్ట్స్ అంటారు, అంటే కాలు కొంచెం మడవలేకపోవటం లేకపోతే పాదం కొంచెం పైకి అనటం ఇలాంటివి చిన్న చిన్నవే డ్యామేజ్ జరుగుతాయి కాబట్టి చచ్చుపడిపోవటం అయితే జరగదు.